మోహిని పూజను చేయవచ్చు, కానీ ఇది నిజమైన ప్రేమ కోసం చేయాలనుకుంటే మాత్రమే మంచిది. మోహిని పూజ సాధారణంగా ఆకర్షణ, సౌందర్యం, సమ్మోహన శక్తి పెంచేందుకు మరియు మనసులో ఉన్న వ్యక్తిని ప్రేమతో ఆకర్షించేందుకు చేస్తారు. అయితే ఇది దురుద్దేశంతో వశీకరణ కోసం అయితే ఈ పూజ ఫలించదు. చాలా అనర్థాలు వస్తాయి. మోహిని అనేది శ్రీ మహావిష్ణువు అవతార రూపం. మోహిని అవతారాన్ని సముద్ర మదన సమయంలో దేవతల కోసం తీసుకున్నారు. ఈ రూపం సౌందర్యం, మాయా, ఆధ్యాత్మిక శక్తికి సంకేతం. మోహిని పూజ ఎవరు చేయవచ్చు అంటే ప్రేమలో ఉన్నవారు, మనసులో ఉన్న వ్యక్తి మన వైపుకు ఆకర్షితుడవ్వాలని భావించేవాళ్ళు, మంచి సంబంధం పెళ్లికి దారితీయాలని కోరేవాళ్ళు. అయితే నిస్వార్థ ప్రేమకు మాత్రమే ఈ పూజ ఫలిస్తుంది. పూజ రోజులు ఏమిటి అంటే శుక్రవారం లేదా పౌర్ణమి రోజు చేయటం శుభప్రదం. తెల్లవారుజామున స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. శుభ్రమైన పీఠంపై మోహిని అమ్మవారి చిత్రం లేదా శ్రీ విష్ణుమూర్తి చిత్రాన్ని స్థాపించాలి. పసుపు, కుంకుమ, కర్పూరం, పుష్పాలతో పూజించాలి. చక్కెర పాయసము లేదా పాలు నైవేద్యంగా సమర్పించాలి. దీపం వెలిగించి మంత్రం జపించాలి. మోహిని మంత్రం: ఓం నమో మోహిని దేవ్యై శ్రీమతి మాయా రూపిణ్యై స్వాహ అని జపించాలి. లేదా మరొక మంత్రం: ఓం క్లీం మోహిని మాయావతి స్వాహ అని జపించాలి. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. సాధన సమయంలో నియమాలు ఏమిటి అంటే పూజా సమయంలో గోప్యత, శాంతియుత వాతావరణం ఉండాలి. ఏ విధమైన అసూయ, కోపం, అధర్మమైన కోరికలు ఉండకూడదు. నిజమైన ప్రేమ ఉంటే మాత్రమే ఈ పూజ ఫలిస్తుంది. మోహిని పూజను ప్రేమ కోసం చేయవచ్చు, కానీ వశీకరణ కోరికతో అయితే అది దైవం చేత తిరస్కారానికి గురవుతుంది. నిజమైన ప్రేమ ఉంటేనే ఫలిస్తుంది.